చర్యలు తీసుకుంటాం. ఈరోజు దాదాపు 150 మంది వరకు పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి తన జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు జ్యోతి బాపులేని కాంగ్రెస్ నాయకులు గిమ్మ సంతోష్, గుడిపల్లి నగేష్ అన్నారు. జ్యోతి బాపులే జయంతిని పురస్కరించుకుని కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి మార్గదర్శకాలతో ఆదిలాబాద్ పట్టణంలోని బీసీ స్టడీ సర్కిల్లో కాంగ్రెస్ శ్రేణులతో కలిసి పూలే విగ్రహానికి పూలమాలలు వేసి ఘనమైన నివాళులు అర్పించారు. అంటరానితనం, కుల వివక్షను రూపుమాపడం కోసం పూలే అలుపెరుగని పోరాటం చేశారన్నారు. మహిళలకు విద్యా హక్కుతో పాటుగా బాల్య వివాహాలను అరికట్టడానికి పూలే తన జీవితాంతం కృషి చేశారన్నారు. పూలే జీవితం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమని, ఆయన అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నడవాల్సిన అవసరం ఉందని సూచించారు. జ్యోతిరావు బాపు పూలే 199వ జయంతి సందర్భంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరం కలిసి మరి జ్యోతిరావు బాపు పూలేకు ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. జ్యోతిరావు బాపు పూలే అనే వ్యక్తి అణగారిన వర్గాల కొరకు మరి ఎంతో కృషి చేసినటువంటి గొప్ప మానవుడు. ఇలా భారతదేశ చరిత్రలో మరి అణగారిన వర్గాలకు కూడా విద్యను అందించాలనే ఉద్దేశంతో మరి ప్రతి అణగారిన కులాన్ని చైతన్యవంతం చేస్తూ వారికి తోడుపాటును అందిస్తూ ముందుకు నడిపిన వ్యక్తి పూలే బాబాజీ గారు. నేడు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో జ్యోతిబా మహాత్మా పూలే గారి జయంతి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి గారి ఆదేశానుసారము కాంగ్రెస్ శ్రేణులతో మహాత్మా జ్యోతిబా పూలే జయంతి ఘనంగా వారి విగ్రహానికి పూలమాలతో సత్కరించి కాంగ్రెస్ శ్రేణులం ఒక విద్యను పంచిన మహానేత ఎవరంటే అది జ్యోతిబా పూలే. మహిళా శ్రేణుల గురించి, అణగారిన కులాల గురించి ఒక చదువు విద్యా విధానం చేసిన ఏకైక వ్యక్తి మహాత్మా జ్యోతిబా పూలే. ఆయన అడుగుజాడలో ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త నడుస్తారని ఆశిస్తూ ఆదిలాబాద్ జిల్లా బోధు మండలం ధన్నూరులో జొన్న